ఆందోళన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. అయితే కొన్ని విషయాలు అతని మాటలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 25 సంవత్సరాలు ముగించుకొని 26 సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ఈరోజు తెలంగాణ ప్రజలకు ఒక మంచి శుభ పరిణామమైన రోజు అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, తెలంగాణ రాష్ట్ర సాధనకు ఒక పునాది పడ్డ రోజు ఇది. ఈరోజే సరిగ్గా 25 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలై ఆ ప్రస్థానం తెలంగాణ సాధన దిశగా నడిచింది. అటు నుంచి 10 ఏళ్ళు కూడా అధికారంలో తెలంగాణ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేసింది కేసీఆర్ గారు. అందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి రుణపడి ఉంటారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినందుకు ఒక చారిత్రాత్మక సందర్భం కనుక తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎంత అవసరమో, టీఆర్ఎస్ ఎంత అవసరమో ఈ రజతోత్సవాలు నిరూపించారు. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కూడా కావచ్చు. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కూడా కావచ్చు, బలపడుతున్నట్లుగా కనిపిస్తుంది. అదే మీరు వాళ్ళకి ఎలా ఎదుర్కోబోతున్నారు అనుకోవచ్చు? మేము ఎట్లయినా ప్రతి ఎలక్షన్ అప్పుడు దూరం ఉంటుంది, కొంచెం ప్రతి ఎలక్షన్ అప్పుడు కూడా కొంచెం ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. అయితే ఎలక్షన్ ఇప్పుడే వస్తాయని చెప్పి మనం అనుకోలేం కదా. కానీ ఇది మా రజతోత్సవ వేళ, ఇది ఎలక్షన్ కోసం పెట్టే సభలు కాదు. ఇది మా రజతోత్సవాలు జరుపుకుంటూ ప్రజల్ని మరోమారు సమాయత్తం చేయడానికి ఇది పనికొస్తుంది. కార్యకర్తల్ని మరోసారి ప్రజల వైపు, ప్రజల సమస్యల మీద పోరాడే దిశగా ఏదైతే ఈ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందో, తెలంగాణ తెచ్చుకున్న 10 ఏళ్ల కాలంలో ఏదైతే కార్యక్రమాలను అమలు చేసిండ్రో, ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తుండ్రో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మళ్ళీ కార్యకర్తలకు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వానికే ఒక ప్రమాదకరంలోకి నెట్టే విధంగా ఈ ప్రభుత్వం కార్యాచరణ ఉన్నది. మీరు చాలామంది చూడండి, చాలా నియామకాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం ఉన్న వాళ్ళను హైదరాబాద్లో, తెలంగాణలో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా తెలంగాణ వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలు కనుక రేపు భవిష్యత్తులో తప్పకుండా వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని మేము అనుకుంటున్నాము. అయితే ఇంకోటి చివరిగా, బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి కావచ్చు, బీజేపీలోకి కావచ్చు, వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే వాళ్ళని ఆహ్వానిస్తున్నారా? అటువంటి వాళ్ళను ప్రజలు ఎవరు ఆహ్వానించారు. వాళ్ళ మా పార్టీలో స్థానం లేదని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. సో అటువంటి వారి స్థానం లేదు, ఉండదు కూడా.